తండ్రి, ఇటు రీతిగా మీ సంఘంలో కూడుకొనుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇలాంటి దినంను చూడక ఎందరో మరణిస్తూ ఉండగా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీ కొరకు మమ్మల్ని బ్రతికించాలని, మీ చిత్తం ఏమిటో మా జీవితంలో జరిగించాలని మీరు అనుకున్నటువంటి ప్రణాళికను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మీకు మహిమకరంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభు. అదేవిధంగా తండ్రి, స్తుతుల వర్తమానంగా మీ మాటలు చెప్పుటకైతే నాకైతే యోగ్యత లేదు, కానీ కేవలం మీకు మాడు కార్చిన రక్తాన్ని ఆశ్రయించి మీ మాటలు మీ పిల్లలకు చెప్పుటకు నన్ను ఒక పాత్రగా వాడుకోమని బతిమాలుకుంటున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ యొక్క సహాయమును నడిపింపుమని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మీ పిల్లలకు అర్థమయ్యే మాటలను, వారికి సరిపోయే ఆలోచనాత్మక మాటలను మీరు నా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది విన్నపమును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. స్తుతుల వర్తమానంగా కొన్ని విషయాలు మనకి తెలిసిన విషయాలే, కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దామండి. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే సంఘ కాపరైనటువంటి వంశన్న గారికి, సతీష్ అన్న గారికి, పెద్దలకు, ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక వచనాన్ని చూసుకుని మనము స్తుతుల వర్తమానంలోని మనం బయలుదేరదామండి. ఒక వచనం చూసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని స్తుతుల వర్తమానంగా మనం ఒక అంశాన్ని మాట్లాడుకుందామండి. ఈరోజు నా ద్వారా మాట్లాడబోయే అంశం ఏంటంటే, యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు మనం ఆలోచించబోయే అంశం దేవుని ద్వారా మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ముందుగా రక్తం గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఒక వచనాన్ని మనం చూసుకుందాం. లేవియాకాండము 17వ అధ్యాయము, లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనం. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్త వినండి. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయేటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. మొట్టమొదటి విషయం, రక్తం గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, రక్తము అనేది దేహానికి ప్రాణము. ఆ రక్తము ఎందు నిమిత్తం మీకు ఇచ్చానంటే, మీరు చేసినటువంటి పాపాల నిమిత్తము మీకు ఆ రక్తాన్ని మీకు ఇచ్చాను అని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేవియాకాండంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ లేవియాకాండాన్ని మనం చదివితే అన్ని పుస్తకాల కంటే ధర్మశాస్త్రంలో లేవియాకాండానికి చాలా ప్రత్యేకత ఉంది. లేవియాకాండంలో ఉన్నటువంటి పరిశుద్ధత మిగతా పుస్తకాల కంటే ఎక్కువగా ఉన్నట్టు మనకి ధర్మశాస్త్ర గ్రంథంలో కనపడుతుంది. అంటే రక్తాన్ని దేహానికి ప్రాణం అన్నప్పుడు మన పాపముల కొరకు పాత నిబంధన ప్రకారం బలులు అర్పిస్తే పాపములు క్షమించబడతాయి. ఎలాగా? బలుల ద్వారా, ఆ రక్తాన్ని చిందించబడడం ద్వారా. అలాగనే ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటను కోట్ చేస్తూ, మరి
బలుల ద్వారా మన పాపాలకు క్షమించబడినప్పుడు మరలా ఎందుకు పాపం చేస్తున్నాము అని ఒక కొత్త నిబంధనలో ఒక మాట మనం చూసి ముందుకెళ్దామండి. కొత్త నిబంధనలో ఒక మాట మనం చూసి ముందుకెళ్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, ఒకసారి 3, 4, 5 వచనాలు ఒకసారి చూద్దామండి. 3, 4 వచనాలు, 10వ అధ్యాయము 3, 4 వచనాలు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే మన పాపాలను తీసివేయాలంటే బలులలో ద్వారా ఎడ్ల యొక్క రక్తం కానీ గొర్రెల యొక్క రక్తం కానీ మన పాపాలను తీసివేయడానికి అసాధ్యం అంటుంది బైబిల్. మరి మన పాపాలకు ప్రాయశ్చిత్తం దొరకాలంటే ఎవరి దగ్గరకు రావాలి అంటే అది యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాల్సిందే. అందుకే యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ఆ ప్రాముఖ్యతను ఆధారం చేసుకొని మన తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని స్తుతించవలసిందిగా మనం చేస్తున్నాం. మొట్టమొదటి ప్రాముఖ్యత ఏమిటో మనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దామండి. 7వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. మొట్టమొదటి ప్రాముఖ్యత అండి. మొట్టమొదటి ప్రాముఖ్యత ఏమిటంటే మనకు విమోచన కలగాలంటే యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. విమోచన అంటే ఏంటంటే కొనడం అనే అర్థం. అంటే మన పాపాలను, మనం చేసిన పాపాలకు మన బానిసత్వం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని తన సొంత రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. అలా కొన్న తర్వాత మనకి విమోచన దొరుకుతుంది. అంటే యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, మొట్టమొదటి ప్రాముఖ్యత ఏంటంటే మనకు విమోచన కలగాలంటే అది యేసుక్రీస్తు రక్తాన్ని, శిలువలో కాసినటువంటి రక్తాన్ని ఆశ్రయించాలి. ఒక విషయం చెప్తానండి. మన పైన ఉన్నటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మనకు తెలియాలంటే శిలువలో చూస్తే మనకి దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. అలాగనే మనం చేసినటువంటి తప్పుల ద్వారా తను ఎంత నొచ్చుకున్నాడో, ఎంత బాధపడ్డాడో ఆ శిలువనే చూస్తే మనకి అర్థమవుతుంది. మనపై ఉన్నటువంటి ప్రేమ మనకు తెలియాలంటే శిలువను చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగనే మనం చేసినటువంటి తప్పుల ద్వారా, మనం చేసినటువంటి అపరాధముల ద్వారా, పాపముల ద్వారా ఆయన ఎంత నొచ్చుకున్నాడో, ఎంత బాధపడ్డాడో ఆ శిలువనే చూస్తే మనకు అర్థమవుతుందండి. శిలువలో కార్చినటువంటి రక్తానికి ఎంత అమూల్యమైన ప్రాధాన్యత ఉంది. అది యేసుక్రీస్తు రక్తానికి మాత్రమే ఉంది. అందుకే మనకి విమోచన కలగాలంటే యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. మనకి విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని, ఆ విమోచకుడిని ఈ లోకానికి పంపించినటువంటి మన తండ్రి అయిన దేవుని స్తుతించాలి. ఇది యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యత అది. ఇంకొక విషయం, మనం బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చూసి మనం ముందుకెళ్దాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము విమోచన గురించి ఇంకొక విషయం మనం చూసి ముందుకెళ్దాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు అండి. 18, 19 వచనాలు. 19 వచనాన్ని నేను డైరెక్ట్ చదువుతున్నానండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. మీకు విమోచన కలగాలంటే క్రీస్తు రక్తము చేత మాత్రమే మీకు విమోచన కలుగుతుందని మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతే మనకు విమోచన కలగదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలులు అర్పిస్తే మనకు విమోచన కలగదు. కేవలం దేవుడైనటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినటువంటి
మనకు మాత్రమే విమోచన కలుగుతుంది. ఆ రక్తం ద్వారా మాత్రమే మనకు విమోచన కలుగుతుంది. ఇది యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యత. రెండవ ప్రాముఖ్యతలోనికి వెళ్దాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇప్పుడు చదివినటువంటి 7వ వచనాన్ని మనం ముందు చూసుకొని వెళ్దాం. దేవుని కృపా మహాదేశ్వరం బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. చాలా ఈ వచనంలో 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే విమోచన, రెండవ విషయం ఏంటంటే పాప క్షమాపణ. యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతలో రెండవ ప్రాముఖ్యత, మనకి పాప క్షమాపణ కలగాలంటే, మనం చేసినటువంటి తప్పులకు క్షమాపణ దొరకాలంటే అది యేసుక్రీస్తు రక్తం వలన మాత్రమే అని మనకి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. మనము చేసినటువంటి తప్పుల ద్వారా, మనం చేసినటువంటి అపరాధముల ద్వారా మనకు ఈ లోకంలో పాపక్షమాపణ లేదు. ఈ లోకంలో ఏ వ్యక్తిని ఆశ్రయించినా మనకి పాపక్షమాపణ లేదు. కానీ ఈ లోకానికి మనుష్య రూపంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని ఆశ్రయిస్తే మనకి పాపక్షమాపణ కలుగుతుంది. ఇందును బట్టి కదా మనము తండ్రి అనే దేవుణ్ణి, కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించాల్సింది, స్తుతించాల్సింది. ఈ లోకపరమైనటువంటి మేలులు చేశాడని కాదు, కానీ అంతకంటే గొప్పగా మనల్ని విమోచించాడని, మనకు పాపాలకి క్షమాపణ దొరికిందని యేసుక్రీస్తు ప్రభు వారిని, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. ఈ లోకానికి మనల్ని పంపించింది దేవుడైతే లోకంలో ఎలా జీవించాలో, ఏమి కావాలో నీకు ఆటోమేటిక్గా దేవుడు దయచేస్తాడు. కానీ అంతకంటే ముందుగా మీరు నీతిమంతులుగా ఎంచబడాలి, మీ పాపాలు యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి అని తన కుమారుడు వంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించాలని మనకి తండ్రి దేవుడు తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇది రెండవ ప్రాముఖ్యత. ఎందుకు పాప క్షమాపణ మనకు కలగాలంటే, పాపం వలన వచ్చు జీతము మరణము, అది రెండవ మరణం. ఆ మరణం నుండి తప్పించబడాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి. ఇది రెండవ ప్రాముఖ్యత. మూడవ ప్రాముఖ్యత మనం చూసి ముందుకెళ్దామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దామండి, లేదంటే 8 నుంచి మనం ఒకసారి చూద్దామండి. 8, 9 వచనాలు. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు ఒకసారి చూద్దామండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడితిమి. ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే, మంచి కార్యాలు చేస్తేనో, దాన ధర్మాలు చేస్తేనో, ఇతరులకి మేలులు చేస్తేనో మనం నీతిమంతులుగా ఎంచబడతామనే ఉద్దేశంలో బ్రతుకుతున్నటువంటి జీవితాలు మనుషుల జీవితాలు. కానీ మనం ఆలోచించే ఉద్దేశాలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా మన తండ్రి అయిన దేవునికి ఆలోచనలు, ఆయన చిత్తం వేరే విధంగా ఉంటుంది. ఆయనలో మనం నీతిమంతులుగా కనబడాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి. ముందుగా మన పాపాలను ఒప్పుకున్న తర్వాత ఆయన రక్తంలో మన పాపాలను కడగబడాలి. అలా కడగబడిన తర్వాత నువ్వు దారధర్మాలు చేస్తావో ఏమైనా చేస్తావు, అది సెకండరీ. మొట్టమొదటిగా నువ్వు పాపివి, అది గ్రహించిన తర్వాత నీ పాపాలను యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. అప్పుడే నీవు నీతిమంతునిగా ఎంచబడతావు దేవుని దృష్టిలో. ఈ లోకంలో ఒక మంచి పని చేస్తే ఇతరులకి, అప్పుడు మాత్రమే నిన్ను మంచి వ్యక్తిగా గుర్తిస్తారు. కానీ ఏదో ఒక విషయంలో నువ్వు ఒక చిన్న తప్పు చేశావంటే మనిషి నిన్ను వ్యతిరేకిస్తాడు. అది మనిషి యొక్క స్వభావం. కానీ మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి నీతిమంతులుగా ఎంచబడే కార్యక్రమాన్ని నెలకొల్పాడండి. ఇది అనాది సంకల్పం. ఇది ఈనాటిది కాదు సంకల్పం. ఇది
చాలా సృష్టి ఎలాగైతే సృష్టించబడిందో అప్పుడు గొప్ప కారణమైనటువంటి గొప్ప కార్యమే ఇది విమోచన లేదా నీతిమంతులుగా ఎంచబడే కార్యక్రమం. ఇది దేవుని చిత్తం అండి. దేవుని చిత్తము మనం నీతిమంతులుగా ఎంచబడాలి, నా దగ్గరికి రావాలి, నా దగ్గరికి ఎవరి ద్వారా రావాలి అని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటాడు. నా ద్వారానే తప్ప పరలోకానికి వేరొక మార్గం లేదంటాడు. మరి ఆయన ద్వారానే తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే ముందుగా ఈ లోకంలో మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మనకు విమోచన కలుగుతుంది. ఒప్పుకున్న తర్వాత మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఒప్పుకున్న తర్వాత మనం నీతిమంతులుగా ఆయన దృష్టిలో ఎంచబడతాం. 3 ప్రాముఖ్యతలు చెప్పానండి. 4వ ప్రాముఖ్యతలోకి వెళ్తున్నాను. 4వ ప్రాముఖ్యత మొదటి యోహాను పత్రిక చాలా ఉన్నాయండి. నేను కొన్ని విషయాలు సమయానికి అనుకూలంగా కొన్ని విషయాలు మీకు చూపిస్తున్నాను అంతే. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూద్దాం. 7-8 వచనాలు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుంది అని తండ్రి అయిన దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతలలో మీకు నాలుగవదిగా మనము పరిశుద్ధంగా జీవించాలంటే, మనం పరిశుద్ధులుగా జీవించాలంటే అది యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించక తప్పదు. మనం పరిశుద్ధంగా జీవించాలని లోకానికి మనల్ని పంపించాడు. ఊరికే పంపించలేదు లోకానికి. తల్లి గర్భం ద్వారా మనల్ని ఈ లోకంలో నిర్మింపబడి తల్లి గర్భం ద్వారా ఎందుకు మనల్ని ఈ లోకంలో పంపించాలంటే నా బిడ్డలు, నా కూతుర్లు అందరూ పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన చిత్తం అదండి. ఆ చిత్తాన్ని ఎరిగి మనం నడుచుకోవాలి తప్ప ఆయన చిత్తానికి విరుద్ధంగా మనం ఎప్పటికో పోకూడదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే శిలువ దగ్గరికి రావాలి. ఆయన చిత్తాన్ని నెరవేరాలంటే శిలువలో కార్చినటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించక తప్పదు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం వలన మనము పరిశుద్ధులంగా ఎంచబడుతున్నాము, పవిత్రులంగా ఎంచబడుతున్నాము. మన పవిత్రత పొందాలంటే మొట్టమొదటిగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన పాపములను ఒప్పుకోవాలి, మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకోవాలి, మన అపరాధములను యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. కాబట్టి ఇది యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి 4వ ప్రాముఖ్యత. యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి 4వ ప్రాముఖ్యత. 5వ ప్రాముఖ్యతలోనికి నేను వెళ్తున్నానండి. 5వ ప్రాముఖ్యతలోనికి వెళ్తున్నాను. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. నేను 13వ వచనం ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇది 5వ ప్రాముఖ్యత. అంటే దేవునికి మనం చేసినటువంటి తప్పుల ద్వారా, మనం చేసినటువంటి అపరాధముల ద్వారా, మనం చేసినటువంటి పాపముల ద్వారా దేవునికి దూరస్థలమై ఉండగా ఆయన రక్తం వలన దేవునికి సమీపస్థలమై అవుతున్నాము. అంటే మనం చేసినటువంటి పాపాలు మనకును దేవునికి మధ్య గోడగా నిలుస్తున్నాయని మనకి వాక్యంలో సెలవిస్తుంది. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి గోడను బద్దలు కొట్టాలంటే అది యేసుక్రీస్తు రక్తం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అంటే మనం దేవునికి దగ్గరగా బ్రతకాలంటే, దేవుని చిత్తాన్ని ఎరగాలంటే, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే అది యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన తర్వాత నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ పాపాలు యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. అప్పుడు మాత్రమే దేవునికి మనం సమీపస్థలమై అవుతామని మనకు వాక్యం తేటగా తెలియబరుస్తుంది. ఇది
ఐదవ ప్రాముఖ్యత. ఇప్పటివరకు 5 ప్రాముఖ్యతలు మీకు చెప్పాను. ఈ ప్రాముఖ్యతలలో ప్రతి ఒక్కటి దేవుడు మన కోసం మనకి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మనకి దేవుని గ్రంథంలో రాయించాడు. చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి, కేవలం మీకు 5 ప్రాముఖ్యతలే చెప్పాను. కాబట్టి ఎప్పటికైనా మనం దేవుని స్తుతించాలంటే మన పాత స్థితి ఏంటి, మన పాత స్థితి ఏంటో మనం గుర్తిరగాలి. ఫస్ట్ మన పాత స్థితి నుంచి మనం ఎలాగొచ్చాము సంఘంలోనికి, మన పాత స్థితిలో ఉంటే మనం దేవుని దగ్గరికి ఎలా వచ్చాము, ఆ విషయాలను మనం గుర్తు చేసుకొని దేవుని స్తుతించాలి. ఒకవేళ తప్పులు చేసి దేవుని క్షమాపణ అడగాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ఆయన ద్వారా మనము పవిత్రులుగా ఇచ్చబడాలని, ఆయన ద్వారా మనం నీతిమంతులుగా ఇచ్చబడాలని, ఆయన ద్వారా మనము పరిశుద్ధులుగా ఎంచబడాలని మనం వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. అందుకే ఒక ఎవాంజలిస్టు రాబర్ట్ కొలెమన్ అనే ఒక ఎవాంజలిస్ట్ ఏమంటాడంటే, గొర్రెల యొక్క రక్తం కానీ మేకల యొక్క రక్తం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల పాపాలను తీసివేయదు, కానీ అలాగనే మనుషుల యొక్క రక్తం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పాపాలను తీసివేయడానికి అసాధ్యం అంటాడు. అంటే ఏంటంటే ఈ పాపాలను, మనుషులు చేసినటువంటి పాపాలను తీసివేయాలంటే కేవలం అది దేవునికి మాత్రమే సాధ్యపడుతుంది. ఆ దేవుడే కల్పించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుడే మన కొరకు, మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి మరణించాడు అని మంచి 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 కొటేషన్స్ ఎవాంజలిస్ట్ అయినటువంటి రాబర్ట్ కొలెమన్ ఒక మాట అంటాడండి. చాలా మంచి మాట అది. ఆ దేవుడు కల్పించుకోలేకపోతే ఈ లోకంలో మనం అంధకార జీవితంలో పడి బతికే వాళ్ళం. కాబట్టి ఇందు నిమిత్తం మనం తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించవలసిందిగా మనం చేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం స్తుతుల వర్తమానాన్ని ముగించుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి,